Hi, hello. Very good evening. This is Venkata Maruti Prasad Satluri. Welcome to Maruti Satluri YouTube channel. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే చాప్టర్ 20 కాంపౌండ్ కాన్సనెంట్స్ అనే చాప్టర్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇందులో రెండు కాన్సనెంట్స్ని మనం కాంపౌండ్ చేస్తాం, కంబైన్ చేసేటప్పుడు ఒక ఇనీషియల్ హుక్ను పెట్టాల్సి ఉంటుంది. అది ఎలా పెట్టాలి ఏంటి అన్నది మనం ఈ చాప్టర్లో అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇందులో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దట్ ఈజ్ లార్జ్ ఇనీషియల్ హుక్ యాడ్స్ వా సౌండ్ దేనికి టు కే ఆర్ గే, కేకి కానీ గేకి కానీ ఒక లార్జ్ ఇనీషియల్ హుక్ యాడ్ చేస్తే అది వా అనే సౌండ్ని యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీన్ ఉందనుకోండి, ఇలా రాస్తాం మనం. ఇది స్మాల్ హుక్ కదా, కీన్. అది కూడా ఫైనల్, ఇది ఇనీషియల్ కాదు, కీన్ అయింది. అదే దీనికి లార్జ్ ఇనీషియల్ హుక్ పెడితే క్వా అన్న సౌండ్ వస్తుంది. చూడండి, కాకి లార్జ్ ఇనీషియల్ హుక్ పెట్టామనుకోండి, ఇలా రాస్తే కీన్, ఇది అది ఇలా రాస్తే క్వీన్ అయిపోతుంది. ఓన్లీ ఇది ఒక్కటి రాస్తే కీన్, అది ఇనీషియల్గా ఒక హుక్ యాడ్ చేశాను నేను. సో క్వీన్ క్వీన్ క్వీన్, బట్ దిస్ ఈస్ కీన్. ఓకే, ఇనీషియల్గా ఒక లార్జ్ హుక్ యాడ్ చేస్తే దట్ సౌండ్స్ వా అనే సౌండ్ వస్తుంది. అది కేక్ అయినా అవుతుంది, గేక్ అయినా అవుతుంది. గేకి రాస్తే ఏ సౌండ్? గ్వా సౌండ్. కేకి రాస్తే ఏ సౌండ్? క్వా సౌండ్. సో క్వీన్, గ్వీన్ లేదా గ్వాలియర్ రాయాల్సి వచ్చింది అనుకోండి, గ్వాలియర్. ఓకే, ఇలా రాసుకుంటాం అనమాట. రైట్, కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఏ స్మాల్ ఇనీషియల్ హుక్. ఇందాక లార్జ్ రాసాం కదా, ఇప్పుడు స్మాల్ రాస్తున్నాయి. స్మాల్ ఇనీషియల్ హుక్ టు ఎల్కి కానీ ఇనీషియల్గా ఒక చిన్న హుక్ పెడితే దట్ సౌండ్స్ వా అగైన్, ఇది వా అన్న సౌండ్ వస్తుంది. అదే లార్జ్ ఇనీషియల్ హుక్ పెడితే ఎల్కి అది WH అన్న సౌండ్ వస్తుంది. ఇదైతే ఓన్లీ W, ఇది WH వా అన్న సౌండ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ ఎల్, ఇలా రాస్తాం ఎల్. దీనికి ఇనీషియల్గా స్మాల్ హుక్ పెడతాను నేను. ఎలా పెట్టాలి? ఈ డైరెక్షన్లో పెట్టాలి. వెల్ ఎల్కి ఇనీషియల్గా ఒక చిన్న హుక్ పెడితే, స్మాల్ హుక్ పెడితే వా సౌండ్ వస్తుంది. చూసారా, వెల్. దిస్ ఈజ్ ఎల్, బట్ ఇనీషియల్గా ఒక హుక్ పెడితే వెల్ సౌండ్ వస్తుంది. దిస్ ఈజ్ వెల్ అన్న సౌండ్. అదే లార్జ్ ఇనీషియల్ హుక్ పెడితే వేల్. చూడండి, వేల్ పెద్ద ఇనీషియల్ హుక్ అనమాట, వేల్. దిస్ ఈజ్ వెల్, బట్ దిస్ ఈజ్ వేల్. దీనికి చాలా తేడా ఉంది. దిస్ ఈజ్ వేల్ లార్జ్ హుక్ పెట్టాలన్నమాట. ఎల్కే ఇనీషియల్గా లార్జ్ హుక్ పెడితే వేల్, WH అన్న సౌండ్ వస్తుంది. స్మాల్ హుక్ పెడితే వా అన్న సౌండ్ వస్తుంది, ఎల్కి సంబంధించి. ఓకే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంకొక కాంపౌండ్ ఏంటో చూడండి. డౌన్వర్డ్ ఎల్ ఈజ్ థిక్ ఎండ్. డౌన్వర్డ్ ఎల్ని ఏం చేయాలి? థిక్గా రాయాలి. ఎప్పుడైనా ఎల్ని థిక్గా రాసాం మనం? రాయలే, ఇప్పుడు రాస్తున్నాం. ఎల్ని కానీ థిక్గా రాస్తే ఏ సౌండ్ వస్తుంది? ఆర్ అనే సౌండ్ ప్రొనౌన్స్ అవుతుంది. ఇప్పుడు వెన్ ప్రిసీడెడ్ బై ఎనీ లైట్లీ సౌండెడ్ వోవెల్. ఫర్ ఎగ్జాంపుల్ వేల్, VL, వేల్, VL. ఎల్ లైట్, ఇక్కడ ఎల్ అనేది ఏంటి? లైట్ రాస్తున్నాం. VL, వేల్. అదే వేలర్ అని వచ్చింది అంటే ఎల్ అనే సౌండ్ తర్వాత ఆర్ అనే సౌండ్ ప్రొనౌన్స్ అయింది. అప్పుడు లర్ రాయాలంటే ఏం చేయాలి? ఎల్, డౌన్వర్డ్ ఎల్ని థిక్ చేయాలన్నమాట. అంటే వి రాసాం, ఎల్ కూడా థిక్ చేయాలి. వేలర్. ఎల్ని కూడా థిక్ చేస్తాం. అదే ఇలా రాసాం అనుకోండి, ఇది వేల్ అయింది, ఇది వేలర్ అవుతుంది. వేలర్. ఎల్ థిక్ చేస్తే ఇట్ ఈస్ థిక్. ఎల్ని థిక్ అండ్ చేస్తే లర్ అనే సౌండ్ వస్తుంది అనేది మన కాన్సెప్ట్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఆర్ని థిక్ చేయమంటాడు. ఇందాక ఎవరిని థిక్ చేసాం? ఎల్ని కానీ థిక్ చేస్తే లర్ అన్న సౌండ్ వచ్చింది. మరి ఆర్ని థిక్ చేస్తే రర్ అన్న సౌండ్. ఇక్కడ డౌట్ ఏముంది అందులో? ఎల్ని థిక్ చేస్తే లెర్ర, ఆర్ని థిక్ చేస్తే రర్ సౌండ్ అనమాట. ఓకే, చూసారా, రర్ అన్న సౌండ్ వస్తుంటుంది. హైర్, టిక్ హెచ్ పెట్టుకున్నాం. హైర్, టిక్ హెచ్ పెట్టుకున్నాం. హైర్ డౌన్వర్డ్ ఆర్ రాసాం, లైట్గా రాసాం. అదే హైరర్ రాయాల్సి వచ్చింది అనుకోండి, హైరర్, ఆర్ ఇక్కడ థిక్ చేయాలి. హైరర్ రెర్ థిక్గా ఉంటుందన్నమాట. హైరర్. ఆర్ని థిక్గా రాస్తే అప్పుడు రెర్ అన్న సౌండ్ వస్తుంది. లైట్గా రాస్తే నార్మల్ ఆర్, థిక్గా రాస్తే రర్ అన్న సౌండ్. ఎల్ నార్మల్గా రాస్తే, లైట్గా రాస్తే ఎల్. అదే ఎల్ని థిక్గా రాస్తే లర్ అన్న సౌండ్ ప్రొనౌన్స్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎమ్ని థిక్ చేద్దాం. ఇందాక ఎల్ని థిక్ చేస్తే లెర్ర, ఆర్ని థిక్ చేస్తే రెర్ర. ఓకే, ఇప్పుడు అదే ఎమ్ని థిక్ చేస్తే మర్ర కాదు,
ఎమ్ని టిక్ చేస్తే ఇంప్ అన్న సౌండ్ కానీ ఇంబ్ అన్న సౌండ్ కానీ వస్తుంది. ఎమ్ని టిక్ చేస్తే ఏమొస్తుంది? ఇంప్ ఆర్ ఇంబ్ అనే సౌండ్స్ ప్రొనౌన్స్ అవుతాయి. అంటే పీబీలు యాడ్ అయిపోతాయి అనమాట ఎంకి టిక్ చేస్తే, ఎమ్ని టిక్ చేస్తే. చూడండి హెమ్, ఇక్కడ నేను టిక్ హెచ్ వాడాను. హెమ్ హెమ్. ఇదే ఎమ్ని టిక్ చేసాం అనుకోండి, హెంప్ హెంప్. సార్ ఇది హెంప్ అవ్వచ్చు కదా, అవ్వచ్చు. అది హెంప అన్నది ఆ వర్డ్ నాలెడ్జ్ బట్టి మనం రాసుకోవాలి. సో హెంప్ టిక్ చేస్తున్నాం, హెంప్ ఎం టిక్ చేసాం, హెంప్ అలా అనమాట. ఓకే. మాస్ ఎం లైట్గా రాస్తున్నాం, మాస్ మాస్ ఎం లైట్గా రాస్తాం. ఎంబాస్ ఎంబ్ ఎంబ్ అంటే ఇంబ్ వచ్చింది, ఎంబ్ ఆస్ ఎంబాస్ 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 ఎంబాస్. ఎమ్ని ఏం చేశాను నేను? థిక్ చేశాను. ఎమ్ని థిక్గా రాస్తే ఇంబ్ అన్న సౌండ్ వస్తుంది. ఓకే, లేదా ఇంప్ అన్న సౌండ్ వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ ద వర్డ్. అది ఇంపా ఇంబా అన్నది వర్డ్ బట్టి మనం నేర్చుకోవాలన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ది ఆస్పిరేట్ ఈజ్ యాడెడ్ వే బై ఎన్లార్జింగ్ ద హుక్. ఆస్పిరేట్స్ అంటే ఏంటి? హే అప్వర్డ్ కానీ హే డౌన్వర్డ్ కానీ. సో హే అనే సౌండ్ డబ్ల్యూకి యాడ్ అవ్వాలి అని అంటే డబ్ల్యూని ఏం చేయాలి? డబ్ల్యూ తాలూకా హుక్ని, వే తాలూకా హుక్ని ఎన్లార్జ్ చేయాలి. మామూలు వే ఎలా రాస్తామో తెలుసు, ఇలా రాస్తే వే సౌండ్. ఓకే, అదే హుక్ని ఎన్లార్జ్ చేస్తే ఇది డబ్ల్యూహెచ్ సౌండ్ అయిపోతుంది. చిన్న హుక్ పెడితే వా, మామూలుగా వే. అదే ఎన్లార్జ్ చేసి రాసాం అనుకోండి హుక్, అప్పుడు డబ్ల్యూహెచ్ అయిపోతుంది అనమాట. చూడండి వీజిల్, వీజిల్ వీజిల్ ఇది నార్మల్ హుక్కే పెట్టాం కాబట్టి వా సౌండే వస్తుంది. అదే విజిల్ అని వచ్చింది అనుకోండి, వే జిల్ విజిల్. ఇక్కడ హుక్ని ఏం చేసాం మనం? ఎన్లార్జ్ చేసాం. ఎప్పుడైతే హుక్ని ఎన్లార్జ్ చేస్తున్నామో డబ్ల్యూహెచ్ అన్న సౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అవేర్ అవేర్ అవేర్. అదే వేర్ వేర్ వేరే వేర్ వేరే. ఇక్కడ ఏమైంది? హుక్ని ఏం చేసాం? ఎన్లార్జ్ చేసుకున్నాం. ఎప్పుడైతే వే తాలూకు హుక్ని ఎన్లార్జ్ చేస్తున్నామో అది డబ్ల్యూహెచ్ అనే సౌండ్ పలుకుతూ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆఫ్టర్ క్వా ఎల్ ఈజ్ రిటర్న్ అప్వర్డ్ ఓన్లీ. ఎప్పుడు? వెన్ ఫాలోడ్ బై ఎ వోవెల్. అదే వోవెల్ ఫాలో అవ్వలేదు అనుకోండి, యూ కెన్ రైట్ డౌన్వర్డ్. అంటే క్వా తర్వాత ఎల్ ఎప్పుడు కూడా అప్వర్డ్ రాస్తాం ఓవెల్ ఫాలో అయితే. క్వా తర్వాత ఎల్ డౌన్వర్డ్ రాయాలి ఓవెల్ ఫాలో అవ్వకపోతే. ఓకే, స్క్వాలి ఎగ్జాంపుల్స్ చూడండి. స్క్వాలి స్క్వా, సర్కిల్ స్క్వా, లీ స్క్వాలి. ఎల్ తర్వాత ఓవెల్ ఫాలో అయింది కాబట్టి అప్వర్డ్ రాయాలి. స్క్వాలి స్క్వాలి. ఎల్ తర్వాత ఓవెల్ ఫాలో అయింది కాబట్టి అప్పుడు రాస్తాం స్క్వాల్ స్క్వాల్. సర్కిల్ స్క్వా ఎల్ స్క్వాల్, సర్కిల్ స్క్వా ఎల్ స్క్వాల్, సర్కిల్ స్క్వా ఎల్. ఏం రాశాను? డౌన్వర్డ్ రాశాను. సో డౌన్వర్డ్ ఎల్ ఎందుకు రాస్తున్నాం? ఎల్ తర్వాత ఓవెల్ ఫాలో అవ్వలేదు కాబట్టి డౌన్వర్డ్ రాసాం. ఎల్ తర్వాత ఓవెల్ ఫాలో అయితే అప్పుడు రాసుకోవటమే. దట్స్ ఆల్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ది ఫార్మ్ ఆఫ్ ఎల్ ఆర్ ఆర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రూట్ వర్డ్స్ ఈజ్ రిటైన్డ్ ఇన్ ద డెరివేటివ్ ఇట్ సెల్ఫ్. అంటే రూట్ వర్డ్లో ఎలా అయితే ఎల్ఆర్లు ఉంటాయో డెరివేటివ్లో కూడా అలా విడిచిపెట్టేయాలి అని అంటాడు. ఓకే, చూడొకసారి. బాయిల్ బాయిల్ బాయిల్. ఎల్ ఎలా రాసాం అలాగే వదిలేయాలి. బాయిల్. లెర్ర వస్తే లెర్ర రాసేయకూడదు. లెర్ర ఇందాక చెప్పాను కదా, లెర్ర అంటే ఎల్ని థిక్ చేయమని చెప్పాను కదా, రాసేయకూడదు. బాయిలర్ బాయిలర్ ఇలా రాయాలి. మిల్ ఎంఎల్ 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 మిల్ మిల్లర్ ఎంఎల్ఆర్ మిల్లర్ ఎంఎల్ఆర్ మిల్లర్ అలా రాసుకోవాలి. అంటే రూట్ వర్డ్లో ఎలా ఉంటుందో దాని డెరివేటివ్లో కూడా ఎల్ని అలాగే రాసుకోవాలి. ఓకే, ఫుల్ ఎఫ్ఎల్ ఫుల్ ఎఫ్ఎల్ ఫుల్ ఎఫ్ఎల్ ఫుల్. రూట్ వర్డ్లో ఎల్ డౌన్వర్డ్ ఉంది కదా, ఫుల్లర్లో కూడా ఎల్ డౌన్వర్డ్ రాయాలి. మరి ఎల్ డౌన్వర్డ్ రాసిన తర్వాత ఆర్ డౌన్వర్డ్ రాయగలమా? రాయలేం. అందుకని ఎల్ని ఏం చేయాలి? ఎఫ్ఎల్ థిక్ చేసేయాలి. ఫుల్లర్ ఫుల్లర్ ఎఫ్ఎల్ఆర్ ఫుల్లర్. ఎల్ని ఏం చేయాలి? ఇక్కడ థిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఎల్ ఆర్ ఇలా రాయలేం మనం. అందుకని ఎల్ని ఏం చేయాలి? కంపల్సరీ యూ నీడ్ టు థిక్ ఇట్. ఎందుకు? ఎల్ ఈ రూట్ వర్డ్లో ఎల్ ఏ డైరెక్షన్లో ఉందో థిక్ చేసిన తర్వాత కూడా అంటే నెక్స్ట్ దాని డెరివేటివ్లో కూడా మనం అదే డైరెక్షన్లో రాసుకోవాలి. ఓకే, బట్ ఇక్కడ చూడండి, రెర్ మాత్రం వచ్చేసరికి ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ కన్ఫైన్డ్ టు డెరివేటివ్స్ రిటర్న్ విత్ డౌన్వర్డ్ ఆర్. రెర్కి మాత్రం స్ట్రిక్ట్గా మనం స్నేర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ స్నేరర్ రాయాలంటే డౌన్వర్డ్ ఆర్ ఇలా రాయకూడదు. స్నేరర్ ఖచ్చితంగా మనం రెర్ రాసుకోవటమే, అంటే థిక్ ఆర్ రాయాలి. స్నేరర్
ఓకే, ఇక్కడ రాస్తున్నా స్నేరర్, ఆర్ డౌన్వర్డ్ ఆర్ థిక్గా రాయాలన్నా, స్నేరర్ అని రాసుకుంటాం. అర్థమైందా? సో రూట్ వర్డ్లో ఎల్ కానీ ఆర్ కానీ ఏ డైరెక్షన్లో ఉంటే దాన్ని అలాగే డెరివేటివ్లో కూడా రాయాలి అనేది మన కాన్సెప్ట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద థిక్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ లెర్రర్ మస్ట్ నాట్ బి రిటర్న్. రాయకూడదంట. లెర్రర్ ఎప్పుడు రాయకూడదు? ఫైనల్లీ ఇఫ్ ఏ ఓవెల్ ఫాలోస్ ఆర్. ఆర్ తర్వాత ఇక్కడుండే ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయితే మరి ఎల్ని కానీ ఆర్ని కానీ థిక్ చేయకూడదు. ఫుల్లర్ ఉందనుకో, FLR థిక్ చేసాం మనం, చక్క రాయొచ్చు ఫుల్లర్. బట్ ఫూలెర్రీ అని వచ్చింది అనుకోండి, ఆర్ తర్వాత ఈ అనే ఓవెల్ సౌండ్ వచ్చింది. సో ఫూలెరీ, ఫూలెరీ ఇలా రాసుకుంటాం, ఫూలెరీ. ఎల్ తర్వాత ఆర్ రాసింది తప్ప ఎల్ని థిక్ చేసి లర్ అని రాయలే. అలాగే వేలర్, వేలర్, వేలర్ ఇలా రాసాం, ఎల్ థిక్ చేసాం ఇక్కడ మనం. అదే వేలారస్, వేలరస్, వేలరస్. సో ఇప్పుడు ఏంటి మరి, ఎల్ తర్వాత రే రాసుకున్నాం తప్ప ఎల్ని థిక్ చేసి లర్ అని రాయలేదే. ఎందుకు రాయలేదు? బికాస్ ఆర్ తర్వాత మనకి ఒక ఓవెల్ ఫాలో అయింది కాబట్టి. ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయితే ఎట్టి పరిస్థితుల్లో రెర్రు థిక్ చేసి రాయడానికి వీల్లేదు. ఓకే, రైట్. చాలా ఈజీ పాయింట్ ఇది. అండ్ ఇనీషియల్ ఆర్ ఫైనల్ హుక్ మే బి అటాచ్డ్ టు ఇంప్ ఆర్ ఇంబ్. ఇంప్ అంటే ఇది ఇంప్ అయినా అవ్వచ్చు, ఇంబ్ అయినా అవ్వచ్చు. దీనికి ఇనీషియల్లో కానీ ఫైనల్లో కానీ ఏం చేయొచ్చు, మనం హుక్స్ పెట్టచ్చు. ఇనీషియల్లోనైనా పెట్టేయచ్చు, ఫైనల్లోనైనా పెట్టుకోవచ్చు. ఓకే, స్కాంపర్, స్కాంపర్, ఇంప్ ఆర్ ఇంబ్ కదా, స్కాంపర్ అయింది అది. స్కాంపర్ స్కాంపర్ మళ్ళీ రాస్తున్నా, స్కాంపర్ అయింది. యాంబిషన్ వచ్చింది అనుకోండి, దిస్ ఈజ్ థిక్గా రాశాను, ambition. ఓకే, ambition అవుతుంది అది. అర్థమైందా? సో ఇంప్ కానీ ఇంబుక్ కానీ ఇనీషియల్గా కానీ ఫైనల్గా కానీ ఒక హుక్ పెట్టేయచ్చు అనేది మన కాన్సెప్ట్. ఓకే, లాస్ట్ పాయింట్ చూడండి ఈ చాప్టర్లోని. ఇప్పుడు ఇంప్ వచ్చింది, ఇంబ్ వచ్చింది, ఈ రెండు రాస్తున్నాం అని చెప్పాం. ఎంని థిక్ చేస్తే ఇంప్ అవుతుంది, ఎంని థిక్ చేస్తే ఇంబ్ కూడా అవ్వచ్చు. కానీ దే ఆర్ నాట్ యూజ్డ్. ఎప్పుడు యూజ్ చేయకూడదు? వెన్ పర్ బల్ ఇమ్మీడియట్లీ ఫాలోస్ ఎం వెంటనే పల్, ఎం వెంటనే బల్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఇంపులు రాయకూడదు. మరి నార్మల్ పర్ రాసుకోవటమే. ఎం ప్రెస్ అని వచ్చింది అనుకోండి, ఎం వచ్చింది తర్వాత ప్రెస్ రాయటమే అంతే తప్ప ఎంప్ రెస్ అని రాయకూడదు అనమాట. ఎంప్ అని రాయకూడదు, ఇంప్ రాయకూడదు. ఇక్కడ ఎం ప్రెస్, ఎంబ్రేస్ ఇలా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది పర్ కాదు, ఇది పెరర్, అది ఎంపరర్ కాదు కదా, ఎంపెరర్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఇంప్ రాసుకోవచ్చు. ఎంపరర్, ఎంప్ది ఎంప్ అయిపోయింది, ఎంపరర్ అనమాట. ఎంపరర్ లేదా రెర్ ఎలా అయినా మన ఇష్టం, ఎంపరర్ అని అంటాం. ఓకే, ఎంబ్ ఓవర్ అంటే ఇదేంటిది, బీకిను ఆర్కి మధ్యలో ఒక ట్రైఫోన్ ఉంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో మామూలు ఎం రాయక్కర్లా, హ్యాపీగా మనం ఎంబ్ రాసుకోవచ్చు. చూడండి, ఎంబ్ ఓవర్ ఎంబ్ రాయొచ్చు, ఎంబ్ రాసుకోవచ్చు. ఎందుకని? ఇది బర్ కాదు, బొవెర్. ఇట్స్ నాట్ బర్, ఇట్స్ బొవెర్. అంటే బీకేఆర్కి మధ్యలో ఒక ట్రైఫోన్ ఉంది. సో ఎంబ్ ఓవర్ అది. ఓకే, సో ఇక్కడితో మనకి ఈ చాప్టర్ 20 కాంపౌండ్ కాన్సనెంట్స్ అనే యూనిట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో దీన్ని జాగ్రత్తగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి దీనిలో ఉండే వర్డ్స్ ఏంటి అనేవి ఒక్కొక్క 2 పేజీలో 3 పేజెస్ ప్రాక్టీస్ చేసి తర్వాత గ్రామ్లాక్స్ ఉంటాయి, గ్రామ్లాక్స్ చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెక్స్ట్ వీడియోలో గ్రామ్లాక్స్ చెప్తూ దాని కంటిన్యూషన్ ఉండే పారాగ్రాఫ్స్ ప్యాసేజెస్ని 50 words per minute కానీ 55 words per minute కానీ నేను డిక్టేట్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, బై బై.